హాయ్, నా పేరు పార్వతీశం. నేను ధవళేశ్వరం వివేకానంద ఐటీఐలో ట్రేడ్ ఏటీయూగా పనిచేస్తాను. ఇప్పుడు సీనియర్స్కి ఇప్పుడు లెసన్ వచ్చింది న్యూమాటిక్స్ అండ్ హైడ్రాలిక్స్. ఈ న్యూమాటిక్స్ అండ్ హైడ్రాలిక్స్ మనకు అవసరం సరే అంటే చాలా అవసరం. ఎందుకంటే నౌవేడేస్ ప్రతి కంపెనీ కూడా ఆటోమేటిక్ మిషనరీస్ అని రన్ చేస్తారు. ఈ ఆటోమేటిక్ మిషనరీస్ ఎందుకు రన్ చేస్తున్నారంటే తక్కువ మ్యాన్ పవర్ యూజ్ చేస్తున్నారు, ఎక్కువ ప్రొడక్షన్ అనేది తీసుకుంటారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ ఆటోమేటిక్ మిషనరీ అనేది ప్రిఫర్ చేస్తారు. కాబట్టి ఈ ఆటోమేటిక్ మిషనరీస్ అన్నీ కూడా ఎలా రన్ అవుతాయంటే న్యూమాటిక్స్ అండ్ హైడ్రాలిక్స్ ద్వారా రన్ అవుతాయి. ఈ న్యూమాటిక్స్ అంటే ఏంటి, హైడ్రాలిక్స్ అంటే ఏంటి? న్యూమాటిక్స్ అంటే ఎయిర్ ద్వారా ఆపరేటింగ్ చేసేది న్యూమాటిక్స్. తర్వాత ఈ హైడ్రాలిక్స్ అనేది ఏంటంటే హైడ్రాలిక్ ఆయిల్ ద్వారా ఆపరేటింగ్ చేసేది హైడ్రాలిక్స్. ఇప్పుడు ఏంటంటే మనం న్యూమాటిక్స్ కోసం తెలుసుకుందాం. ఈ న్యూమాటిక్స్ అనేది ఎలా అంటే అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్ని సక్ చేసి ఈ కంప్రెసర్ అనే సాధనం ద్వారా ఈ రిసీవర్ కింద ట్యాంక్ ఉంది సార్, ఈ రిసీవర్ అంటారు. ఈ రిసీవర్లో స్టోర్ చేసుకుని ఈ పైప్ లైన్ ద్వారా పంపించి ఈ యాక్చుయేటర్కి ఫంక్షన్ జరిగేలాగా చేస్తారు. అంటే పిస్టన్ మూమెంట్ ఫార్వర్డ్ రివర్స్ మూమెంట్ అయ్యేలా చేస్తారు. ఇదంతా కూడా న్యూమాటిక్స్లోకి వస్తుంది. ఈ న్యూమాటిక్స్లో ఈ ఎయిర్ అనేది సక్ చేసుకుంటానికి ఉపయోగించే మెషిన్ని ఎయిర్ కంప్రెషర్ అంటారు. ఈ ఎయిర్ కంప్రెషర్లో రకాలు ఏంటంటే ఈ ఎయిర్ కంప్రెషర్లో రెసిప్రోకేటింగ్ కంప్రెసర్స్, అలాగే యాక్సిల్ కంప్రెసర్స్, రోటరీ కంప్రెసర్స్, స్క్రూ కంప్రెసర్స్, సెంట్రిఫ్యూగల్ కంప్రెసర్స్, ఇవన్నీ కూడా రకాలు. అయితే మనం ఎక్కువగా యూజ్ చేసేవి ఏంటంటే రెసిప్రోకేటింగ్ కంప్రెసర్స్ అనేవి యూజ్ చేస్తాం. ఈ రెసిప్రోకేటింగ్ కంప్రెసర్స్లో రెండు రకాలు ఉంటాయి. సింగిల్ స్టేజ్ కంప్రెసర్, డబుల్ స్టేజ్ కంప్రెసర్. సింగిల్ స్టేజ్ కంప్రెసర్ అంటే ఒకే ఒక పిస్టన్ ఉంటుంది, ఒక హెడ్ ఉంటుంది. ఆ హెడ్లో ఒక పిస్టన్ ఉంటుంది. ఆ పిస్టన్ అనేది చూడండి ఎయిర్ కంప్రెసర్ ఉంది, ఒకే హెడ్ ఉంది. ఈ హెడ్లో ఒకటే హెడ్ ఉంది, ఇదంతా హెడ్. ఈ హెడ్లో ఒక సిలిండర్ ఉంటుంది. ఈ సిలిండర్ ఒక పిస్టన్ ఉంటుంది. ఈ పిస్టన్ అనేది ఏం చేస్తుందంటే అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్ని సక్ చేసుకుని అదే పిస్టన్ మళ్ళీ కంప్రెస్ చేస్తుంది. కంప్రెస్ చేసినప్పుడు సక్ చేసుకుని కంప్రెస్ చేసిన తర్వాత ఇది ఫిల్టర్ ఉంది సార్, ఈ ఫిల్టర్లోంచి సక్ చేసుకుని ఇది మళ్ళీ కంప్రెస్ చేసి దీంట్లోంచి రిసీవర్లోకి స్టోర్ అయిపోతుంది. అదేవిధంగా దీని యొక్క ప్రెజర్ ఎంతంటే 75 PSI. 75 PSI అంటే ఏంటంటే ఒక స్క్వేర్ ఇంచ్కి 75 ఒక స్క్వేర్ ఇంచ్ 75 పౌండ్స్ అనేది మనం సక్ చేసుకుంటూ జరుగుతుంది, కంప్రెస్ చేస్తూ ఉంటాం. అంటే ప్రెజర్, ఎయిర్ యొక్క ప్రెజర్ అన్నమాట. తర్వాత డబుల్ స్టేజ్ సిలిండర్ ఉంటుంది, డబుల్ స్టేజ్ కంప్రెసర్. చూడండి ఎలా రన్ అవుతుందో చూసారా. సో పిస్టన్ అనేది కింద ఎప్పుడైతే కింద తీసుకుంటుందో అప్పుడు సక్కింగ్ అంటారు. ఇది వచ్చేసరికి రోటరీ కంప్రెసర్. ఈ రోటరీ కంప్రెసర్లో దీనికి పైన ఇది హౌసింగ్ అంటారు, ఇది లోపల ఉన్నదాన్ని డ్రమ్ అంటారు. ఈ స్లాట్స్ ఉన్నది సార్, ఈ స్లాట్స్లో వెయిన్స్ అనేవి ఉంటాయి. ఈ వెయిన్స్ అనేవి ఫైబర్తో తయారు చేస్తారు. సమ్ యాంగిల్ కూడా దీనికి యాడ్ చేస్తాం, సమ్ యాంగిల్ అనేది కట్ చేస్తాం. చూడండి హౌసింగ్, ఈ వెయిన్స్. తర్వాత ఎయిర్ అనేది సక్ చేసుకుంటుంది, ఇన్లెట్ ద్వారా సక్ చేసుకుని అవుట్లెట్ ద్వారా మన ట్యాంక్లోకి పంపిస్తూ ఉంటుంది. ఇది చూడండి సెంటర్ అనేది అవుట్ ఆఫ్ సెంటర్ క్లిక్గా ఉంది. ఇది చూడండి, ఇది రొటేషన్ జరుగుతుంది. చూడండి యాంగిల్ ఉంది కదా, ఈ బ్లేడ్ అంటే దాన్నే వేరే ఇది ఫైబర్తో తయారవుతారు. ఇది ఇక్కడికి వచ్చేసరికి లెంత్ ఎక్కువగా ఉంది, ఇక్కడికి వచ్చేసరికి తక్కువ ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి అవుట్ ఆఫ్ సెంటర్ కాబట్టి ఇది సక్ చేసుకునే బ్లేడ్, ఈ స్లాట్లో బ్లేడ్ అనేది బయటకు వస్తుంది. ఈ బాడీ అంతా కాంటాక్ట్ అయ్యి దీన్ని ఏం చూడండి ఇక్కడికి వచ్చేసరికి కంప్రెస్ అయ్యి అవుట్లెట్ ద్వారా పంపిస్తుంది. ఈ విధంగా రోటరీ కంప్రెసర్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. చూడండి రెసిప్రోకేటింగ్ కంప్రెసర్, ఇది రోటరీ కంప్రెసర్, ఇది సింగిల్ స్టేజ్ కంప్రెసర్ అనమాట. సింగిల్ స్టేజ్ కంప్రెసర్ ఎలా జరుగుతుంది ఫంక్షనింగ్, ఈ రోటరీ దాంట్లో ఎలా జరుగుతుంది ఫంక్షనింగ్. దీనికంటే ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు చూడండి మీరు గమనించండి, పిస్టన్ ఇదంతా సిలిండర్ పిస్టన్ కిందకి వచ్చింది కంప్రెస్ చేసింది. ఇక్కడ వాల్ అనేది ఉంటుంది. ఈ వాల్ ఏమవుతుందంటే ఓపెన్ అవుతుంది.
చేసేటప్పుడు చూడండి చూడండి సక్ చేసేటప్పుడు ఎయిర్ అనేది ఇన్లెట్ అవుతూ ఉంటుంది, అంటే లోపలికి వస్తుంది. ఇందులోంచి అవుట్పుట్ అయిపోతూ ఉంటుంది, దాంట్లోకి బయటకు వెళ్తాము. ఈ సైడ్లో ఉన్నది సార్, ఈ సైడ్లో ఉన్నది వైబ్రేషన్కి కూలింగ్ అవుతూ ఉంటుంది, కూరగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది సక్కింగ్ అంటారు, కిందకి వెళ్తే సక్కింగ్, పైకి వెళ్తే కంప్రెసింగ్ అంటారు. చూడండి సక్కింగ్ స్టోర్, పైగా కంప్రెసింగ్ స్టోర్. ఈ రెండు కూడా మిక్స్ అయ్యి మనకి ఎయిర్ అనేది బిల్డప్ చేస్తూ ఉంటాం. సక్కింగ్ స్టోర్, కంప్రెసింగ్ స్టోర్. ఈ వాల్ అనేది సక్కింగ్ చేసే వాల్ ఓపెన్ అయ్యి ఎయిర్ అంతా ఫిల్ అవుతుంది. ఈ సిలిండర్ ఫిల్ అయిన తర్వాత ఇది కంప్రెస్ చేసేటప్పుడు ఈ వాల్ అనేది క్లోజ్ అయిపోతుంది, ఎందుకంటే మరి అందులోకి వెళ్ళిపోకూడదు కదా, అందుకనే వాల్ అనేది క్లోజ్ అయిపోయి ఇది వాల్ ఓపెన్ అవుతుంది. ఈ వాల్ అనేది ఓపెన్ అయ్యి దీంట్లో ఉన్న ఈ ఎయిర్ ట్యాంక్లోకి అంటే రిసీవర్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఓపెన్ అయింది వాల్, ఓపెన్ అయినప్పుడు ఏమవుతుంది, ఇందులోకి ట్యాంక్లోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఇది సింగిల్ స్టేజ్ కంప్రెసర్ అంటూ ఉంటుంది. దీన్నే సింగిల్ స్టేజ్ కంప్రెసర్. ఈ సింగిల్ స్టేజ్ కంప్రెసర్లో చూడండి సెకండ్ ఎలా జరుగుతుంది, మోటార్ అవుతుంది, సర్చ్ అవుతుంది. కంప్రెషన్ రేషియో 5:1. ప్రెజర్ అనేది 75 PSI అవుట్పుట్ ప్రెజర్ అనమాట. ఓకే, కంప్రెస్ అయ్యే ప్రెజర్. చూడండి ఇందులోంచి వచ్చి ట్యాంక్లోకి వెళ్తుంది, సక్ అయింది, కంప్రెస్ అయింది, ట్యాంక్లోకి రిసీవర్లోకి వెళ్తుంది. ఈ విధంగా సింగిల్ స్టేజ్ కంప్రెసర్ ఈ విధంగా కన్స్ట్రక్షన్ ఉంటుంది అన్నమాట. దాని తర్వాత 2 స్టేజ్ అంటే డబుల్ స్టేజ్ అంటే చూడండి, 2 సిలిండర్లు 2 హెడ్లు ఉన్నాయి, 2 హెడ్లో 2 సిలిండర్లు ఉంటాయి. ఆ 2 సిలిండర్లోంచి 2 పిస్టన్స్ ఉంటాయి. చూడండి ఒక పిస్టన్ ఏం చేసింది, లాక్కుంది ఫస్ట్ స్టేజ్లో, దాన్ని ఏం చేసింది, కంప్రెస్ చేసింది. చేసినప్పుడు ఇందులోకి వెళ్ళి రెండో స్టేజ్లోకి వెళ్ళింది అనమాట. వెళ్ళి దీన్ని మళ్ళీ కంప్రెస్ చేస్తుంది. కంప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది స్టోరేజ్ అయిపోతుంది. కింద రిసీవర్ ట్యాంక్ ఉంటుంది కదా, ఆ రిసీవర్ ట్యాంక్లో రెండు. ఈ విధంగా దీని కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఇలా ఇది తెలిసింది కదా, ఇలా సెట్ చేస్తుంది, కంప్రెస్ చేయాలి. కంప్రెస్ అయింది దీంట్లోకి వస్తుంది. ఇది కూడా కూలింగ్ సిస్టమ్ అన్నమాట. రౌండ్గా ఉంది చూసారా, అంతా కదా కూలింగ్ సిస్టమ్. ఇది దీని వర్కింగ్ కండిషన్. 2 స్టేజ్లో వచ్చేసరికి మనకి 3:1 కంప్రెషన్ చేసినాం. తర్వాత 175 PSI అవుతుంది, 175 pounds/square-inch ప్రెజర్ అనమాట. బిల్డప్ అవుతుంది. ఎందాక అయితే 75 PSI, ఇది 175 PSI. డబల్ అయింది కదా, డబల్ ఎక్కువ అయిపోతుంది. తర్వాత ఇంకోటి కూడా ఉంటుంది, మల్టీ స్టేజ్ కంప్రెషన్. ఈ మల్టీ స్టేజ్ కంప్రెషర్లో 3 అంతకంటే ఎక్కువ హెడ్స్ ఉంటాయి, 2 సిలిండర్లు ఉంటాయి, పిస్టన్స్ ఉంటాయి. అవి టక్క సక్స్ చేసుకుంటూ ఉంటుంది, కంప్రెస్ చేస్తూ ఉంటుంది. బిల్డప్ అనేది తొందరగా అవుతూ ఉంటుంది. 2500 PSI అన్నమాట. దీని యొక్క ప్రెజర్ వచ్చి 2500 ప్రెజర్. అయితే ఈ ఎయిర్లో ఉన్న చూడండి, ఇది కంటిన్యూ రన్ అయిపోతుంది అనుకోండి. ఈ మోటార్ అనేది కంటిన్యూ రన్ అయిపోతుంది. మోటార్ అనేది కంటిన్యూ రన్ అయిపోతున్నప్పుడు ఏమవుతుంది, ఎయిర్ బిల్డప్ అయిపోతుంది. ఎయిర్ బిల్డప్ అయిపోయి ప్రెజర్ అనేది పెరిగిపోయి ఈ ట్యాంక్ పగిలిపోయే అవకాశం ఉంటాయి కదా. అందుకని సేఫ్ పర్పస్ ఏంటంటే కట్ ఆఫ్ వాల్వ్ అనేది ఉంటుంది. చూడండి ఇక్కడ ఇచ్చాడు. ఈ కట్ ఆఫ్ వాల్వ్ ఏం చేస్తుందంటే ఈ ప్రెజర్, ఇక్కడ ప్రెజర్ గేజ్ అనేది ఒకటి పెడతారు. ఈ ట్యాంకులో అంటే రిసీవర్లో ఎంత ప్రెజర్ ఉందో అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. ఈ ప్రెజరు మనకి 8 బార్ వచ్చే వరకు రన్ అవుతూ ఉంటుంది మోటార్. ఎప్పుడైతే 8 బార్ వచ్చిందో మోటార్ అనేది ఆఫ్ అయిపోతుంది, అంటే కట్ ఆఫ్ అనమాట. కట్ ఆఫ్ అయిపోతుంది. కట్ ఆఫ్ అంటే మోటార్ ఆఫ్ అయిపోతుంది. అంటే 8 దగ్గర 8 బార్ ఎప్పుడైతే వచ్చిందో మోటార్ ఆగిపోతుంది. కాబట్టి అందులో ఉన్న ఎయిర్ అంతా కూడా యూజ్ చేసుకుంటూ ఉంటాం. మనం మిషన్ అనేది రన్ అవుతూ ఉంటుంది కదా, అది యూజ్ చేసుకుంటుంది. కాబట్టి ఇది మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది కదా, ట్యాంకులో ఉన్న ఎయిర్ అనేది అంతా తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోయినప్పుడు ఈ కట్ ఆఫ్ లో లిమిట్ అనేది ఎక్కడ పెడతామంటే 8 బార్ మ్యాక్సిమం కదా. లో లిమిట్ అనేది, హై లిమిట్ అనేది 8 బార్, లో లిమిట్ అనేది 6 బార్ దగ్గర పెడతారు. 6 బార్ ఎప్పుడైతే రాగానే మళ్ళీ మోటార్ అనేది రన్ అయిపోతుంది. మోటార్ మీద రన్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, బిల్డప్ అవుతుంది. ఎయిర్ బిల్డప్ అయినప్పుడు ఎక్కడ వరకు బిల్డప్ అవుతుంది, 8 బార్ వరకు బిల్డప్ అవుతుంది. 8 బార్ వరకు బిల్డప్ అవ్వగానే మళ్ళీ కట్ ఆఫ్ అయిపోతుంది. అంటే
అంటే మోటార్ ఆగిపోతుంది. ఈ విధంగా సేఫ్ పర్పస్ ఉంటుంది. ఒకవేళ ఇది కటాఫ్ వాల్ పనిచేయలేదు అనుకోండి, కటాఫ్ వాల్ పనిచేయనప్పుడు ఇది కంటిన్యూ రన్ అయిపోతుంది. 8 బార్ వచ్చినా కూడా కంటిన్యూ రన్ అయిపోతుంది అనుకోండి. 9 బార్ వచ్చింది ఆగలేదు, 8 బార్ వచ్చింది, 9 బార్ వచ్చింది, 9.5 బార్ వచ్చింది ఆగలేదు. ఆగకపోతే అప్పుడు ఏమవుతుందంటే 10 బార్ వచ్చేసరికి మనకి సేఫ్టీ వాల్ ఉన్నప్పుడు ఈ సేఫ్టీ వాల్ అనేది ఏముంది, దాంట్లో లెడ్ ఉంటుంది. సేఫ్టీ వాల్ సన్న హోల్లో లెడ్ ఉంటుంది. ఈ లెడ్ ఎప్పుడైతే 10 బార్ వచ్చిందో 10 బార్ రాగానే లెడ్ అనేది ఏముందంటే ఓపెన్ అయిపోతుంది. ఆ ఓపెన్ అయిపోయినప్పుడు ఇందులో ఉన్న ఎక్సెస్ ఎయిర్ అంతా కూడా అట్మాస్ఫియర్లో కలిసిపోతుంది. ఎందుకంటే అది సేఫ్టీ పర్పస్. అదే కానీ లేకపోతే ఇది బరస్ట్ అయిపోతుంది. ఈ రిసీవర్ ట్యాంక్ అనేది బరస్ట్ అయిపోయినప్పుడు ఈ యాక్సిడెంట్ ఎంత సీరియస్గా ఉంటుందని మనం చెప్పలేం. చుట్టుపక్కల జనాలు చనిపోవచ్చు, గాయాలు అవ్వచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని సేఫ్టీ పర్పస్ సేఫ్టీ వాల్, కటాఫ్ వాల్ ఉంటుంది, మోటార్ యొక్క లైఫ్ పెరుగుతుంది. కటాఫ్ వాల్ ఉంటుంది, కటాఫ్ వాల్ తర్వాత సేఫ్టీ వాల్ ఉంటుంది. ఈ విధంగా మనం జరుగుతూ ఉంటుంది. ఇందులోనే అట్మాస్ఫియర్లో మనకి ఈ గాలిలో తేమ ఉంటుంది కదా, ఈ గాలిలో తేమ అంటే ఎయిర్తో పాటు తేమ కూడా మనం సక్ చేసుకుంటూ ఉంటాం. ఎయిర్ అనేది ఎయిర్తో పాటు ఈ మ్యాచర్ కూడా సక్ చేసుకున్నప్పుడు ఈ వాటర్ అనేది ఇందులో కింద ఫామ్ అయిపోతుంది రిసీవర్ ట్యాంక్. అది ఏ విధంగా ఫామ్ అవుతుందంటే 30 కిలోవాట్స్ మోటారు ఒక షిఫ్ట్ రన్ అయింది అనుకోండి, అంటే 8 అవర్స్ రన్ అయింది అనుకోండి, 20 లీటర్స్ వాటర్ అనేది ఫిల్ అయిపోతుంది. ఈ వాటర్ అనేది మనం 2 అవర్స్ ఒకసారి 1 అవర్ ఒకసారి వచ్చి డ్రైన్ అవుట్ చేసుకుంటూ ఉంటాం. ఈ డ్రైన్ అవుట్ చేసుకోలేదనుకోండి, ఈ మ్యాచర్ ఈ వాటర్ అంతా కూడా ఇక్కడ యాక్చువేటర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. యాక్చువేటర్ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే యాక్చువేటర్ ఫంక్షన్ సరిగ్గా జరగదు. ఎందుకు జరగదంటే స్టక్ అయిపోతుంది. మూమెంట్ అనేది స్టక్ అయిపోతుంది. లీనియర్ మోషన్ కదా, లీనియర్ మోషన్ ఏమవుతుంది, స్టక్ అయిపోతుంది. తర్వాత ఏమవుతుంది, స్క్రాచెస్ పడిపోతూ ఉంటాయి లోపల. సిలిండర్ డ్యామేజ్ అయిపోతుంది, పిస్టన్ డ్యామేజ్ అయిపోతుంది, దాని తర్వాత డ్యామేజ్ వచ్చేది. అందుకని ఈ అట్మాస్ఫియర్లో ఉన్న మాయిశ్చర్ని ఎప్పటికప్పుడు మనం డ్రైన్ అవుట్ చేసుకుంటూ ఉండాలి. అర్థమైందా? ఎప్పటికప్పుడు మనం డ్రైన్ అవుట్ ఆటోమేటిక్గా కూడా డ్రైన్ అవుట్ అవుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా కటాఫ్ అవ్వాలని ఆటోమేటిక్గా దీనికి ఎయిర్ సర్క్యూట్ అనేది పెడతారు పెట్టి అది ఒక ఎవ్రీ 1 అవర్కి ఒక 30 సెకండ్స్ డ్రైన్ అవుట్ అయ్యేలాగా చేసుకుంటాం అనమాట. అదేందా చూడండి, అట్మాస్ఫియర్ వచ్చిన బ్లూ కలర్ కనబడుతుంది. ఈ బ్లూ కలర్ అంటే సక్ చేసుకునేదంట. ఎయిర్తో పాటు మ్యాచర్ కూడా సక్ చేసుకుంటుంది. మ్యాచర్ సక్ చేసుకోవడం వల్ల వాటర్ అనేది ఇందులో ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఎక్కడి నుంచి వచ్చిన మ్యాచర్ అంతా కూడా చూడండి, బల్క్ లిక్విడ్ సెపరేట్ ఉంది. బల్క్ లిక్విడ్ అంటే ఈ మ్యాచర్ అనేది ఇక్కడ మళ్ళీ ఏముందని సెపరేట్ చేస్తుంది, ఇక్కడ స్టోర్ అవుతుంది. ఎందుకంటే గాలి కంటే వాటర్ అనేది బరువైంది కాబట్టి ఇది కిందకి అనేది వచ్చేస్తుంది. లిక్విడ్ అనేది ఇక్కడ కింద డ్రైన్ అవుట్ వాల్ ఉంటుంది, ఓపెన్ చేస్తుంది. అప్పటికే అందులో కూడా కొంచెం ఈ మ్యాచర్ అనేది ఇందులోకి వెళ్ళిపోయి ఇక్కడ కూడా మనం డ్రైన్ అవుట్ చేసుకుంటాం అనమాట. అంతే ఇక్కడ ఇలా మ్యాచర్ సెపరేట్ ఉంటుంది, ఇది లిక్విడ్ సెపరేట్ ఉంటుంది. ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది చూడండి, ఎఫ్ఆర్ఓ యూనిట్ అంటుంది. ఎఫ్ఆర్ఓ యూనిట్ అంటే ఫిల్టర్. ఇందులోంచి ఎయిర్ ఇక్కడికి వచ్చి ఇందులోంచి వచ్చిన తర్వాత ఇక్కడ మ్యాచర్ అనేది మనం డ్రైన్ అవుట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ప్లగ్లాట్ చిన్న ప్లగ్లాట్ ఉంటుంది, ఓపెన్ చేస్తే బయటకు వచ్చేస్తుంది. దాని తర్వాత ఎయిర్ అనేది ఇందులోకి వెళ్తుంది. ఇదేంటిది ఫిల్టర్. ఎయిర్ అనేది ఇలా ఇల్లెట్ అయ్యి ఇలా వెళ్ళి ఫిల్టర్లోంచి మాత్రమే అది వేరే మాట్లాడుతుంది. ఫిల్టర్ ఎందుకు చేస్తుంది, ఎయిర్ ఫిల్టర్ ఎందుకు చేస్తుంది అంటే డస్ట్ పార్టికల్స్ ఉంటాయి ఎయిర్లో. అట్మాస్ఫియర్ నుంచి వచ్చే ఎయిర్లో డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, అలాగే మెటల్ పార్టికల్స్ కూడా ఉంటాయి. ఈ మెటల్ పార్టికల్స్ని డస్ట్ పార్టికల్స్ని ఫిల్టర్ చేస్తాయి. ఫిల్టర్ చేసిన తర్వాత ఎయిర్ అనేది రెగ్యులేట్ చేస్తాయి కదా, ఎయిర్ రెగ్యులేట్ చేస్తాయి. ఎఫ్ఆర్ఓ రెగ్యులేటర్. ఈ రెగ్యులేటర్ ఎందుకు మనకు అవసరం అంటే అక్కడ ఏదైతే ఆపరేషన్ చేస్తున్నామో ఆ యాక్చువేటర్కి ఎంత కావాలి, ఆ ఆపరేషన్ యొక్క లోడ్ ఎంత, దాన్ని బట్టి ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం రెగ్యులేటర్. తర్వాత చూడండి ఇలా లూబ్రికేటర్. ఈ లూబ్రికేటర్ అనేది ఎయిర్ అనేది డ్రై ఎయిర్ వచ్చేస్తుంటుంది. ఇక్కడ లూబ్రికేటింగ్ జరుగుతుంది అంటే ఆయిల్ అనేది వెళ్తూ ఉంటుంది. ఆయిల్ అనేది వెళ్తూ ఉన్నప్పుడు ఆయిల్ అనేది డ్రాప్ ఎయిర్లో ఎంటర్ అవుతూ ఉంటుంది. ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ పైపుల నుంచి ఆయిల్ వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఈ యాక్చువేటర్లో పిస్టన్ మూమెంట్ అనేది జరగడానికి లూబ్రికేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఫ్రీ మోషన్ మూమెంట్ అనేది చాలా
ఫ్రీగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. అర్థమైందా? ఫ్రీగా జరుగుతుంది. లైఫ్ అనేది బాగుంటుంది, వర్కింగ్ అనేది బాగుంటుంది, చాలా బాగుంటుంది, పనిచేస్తుంది. నేను చెప్పాలి ఫిల్టర్, రెగ్యులేటర్, లూబ్రికేటర్. చూడండి ఎయిర్ ఇక్కడి నుంచి వెళ్ళింది, చూడండి డ్రాప్ 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 డ్రాప్. ఈ డ్రాప్స్ అన్నీ కలిసి లిక్విడ్ లాగా తయారైపోయి ఇది సెపరేట్ చేస్తున్నారు, వాటర్ని సెపరేట్ చేస్తారు. అప్పుడు ఎయిర్ అనేది ఇందులోకి వెళ్తుంది. ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఇలా ఎంటర్ అయ్యి ఫిల్టర్లోంచి మాత్రమే వెళ్ళాలి. ఫిల్టర్లోంచి మాత్రమే ఎంటర్ అవ్వాలి, ఇక్కడ దారి ఉంది. ఈ ఫిల్టర్లోంచి దీంట్లోకి వెళ్ళాక రెగ్యులేటర్. రెగ్యులేటర్ దీనికి స్ప్రింగ్ యాక్షన్ ఉంటుంది. స్ప్రింగ్ యాక్షన్ మీద ప్రధానాన్ని పెంచుకోవచ్చు, ప్రధానాన్ని తగ్గించుకోవచ్చు. కన్స్ట్రక్షన్ పెరిగింది. ఓకే, రెగ్యులేటర్ దగ్గర నుంచి మళ్ళీ ఏం చేస్తే లూబ్రికేటర్ ఏది ఎలా పాస్ అవుతుందో ఈ ఇంటర్నల్ కన్స్ట్రక్షన్లో ఇది లూబ్రికేటర్. ఈ లూబ్రికేటర్లో ఆయిల్ అనేది డ్రాప్ బై డ్రాప్ వస్తూ ఉంది. ఏది వెళ్తూ ఉంటుంది, ఆ లూబ్రికేటర్ అనేది వస్తుంది, ఇలా వెళ్తూ ఉంది. ఇది డైరెక్షన్ కంట్రోల్ వాల్. ఈ డైరెక్షన్ కంట్రోల్ వాల్ అనేది ఏంటంటే ఇక్కడ నుంచి మెయిన్ లైన్ ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళినప్పుడు పవర్ అనేది ఆన్ చేసినప్పుడు ఈ సాలిడ్ అనేది సాలిడ్ కాయిల్ ఉంటుంది. ఈ పవర్ ఆన్ చేసినప్పుడు సాలిడ్ కాయిల్ ఆయిల్ అయ్యి దీనిలో మ్యాగ్నెటిజం అనేది ఫామ్ అవుతుంది. ఎలక్ట్రో మ్యాగ్నెట్ ఉంటుంది. అంటే ఎలక్ట్రిసిటీ అప్లై చేయగానే ఏమవుతుంది, మ్యాగ్నెట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ మ్యాగ్నెట్ ఫామ్ అవడం వలన దీంట్లో స్పూల్ అనేది ఉంటుంది, దీంట్లో ప్లంజర్ ఉంటుంది. ఆ ప్లంజర్ అనేది మైల్డ్ స్టీల్ కాబట్టి ఈ మ్యాగ్నెటిజం మైల్డ్ స్టీల్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఆ ప్లంజర్ అనేది ఏమవుతుందంటే అట్రాక్ట్ అవుతుంది. అట్రాక్ట్ అవ్వడం దాంతో కనెక్ట్ అయిన ఈ స్పూల్ అనేది మనకి మూవ్ అవుతుంది. స్పూల్ అనేది మూవ్ అవుతుంది. దీన్ని ఇక్కడ స్ప్రింగ్ అనేది ఉంటుంది లోపల, దీన్ని మాత్రమే ఇస్తారన్నమాట. దీన్ని మాత్రమే ఇచ్చినప్పుడు ఏమంటే